ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో దొంగలు రెచ్చిపోయారు. విజయవాడలో సైతం దుండగులు తమ చేతివాటం చూపించారు. విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున అల్యూమినియం వైర్లను దోపిడీ చేశారు. చింతలపాడు, విపరీతలపాడు, కొడవంటికల్లు, కంచికచెర్ల, మొగులూరు గ్రామాలతో పాటు భవానీపురంలో లక్షల విలువ చేసే విద్యుత్ అల్యూమినియం వైర్లను దొంగలించారు. చోరీ ఘటనపై విద్యుత్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ల ఆధారంగా 5 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన వారంతా గుంటూరు జిల్లాకు చెందిన వారుగా పోలీసులు విచారణలో తెలిసిందే. సుమారుగా చూసుకుంటే 13 లక్షల ఖరీదు చేసి 3000 కేజీల అల్యూమినియం వైర్లను చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నందిగామ సర్కిల్లో చంద్రలపాడు లిమిట్స్ మరియు కంచికచర్ల లిమిట్స్లో మొగులూరులోను, అలాగే చంద్రలపాడు లిమిట్స్లో చింతలపాడు ఈ వైర్ థెఫ్ట్, కరెంటు వైర్ వేసి మన పంపింగ్ స్కీమ్స్ కానీ లేదంటే ఈ కాలనీస్ కానీ చేసిన వైర్ థెఫ్ట్ చేసే గ్యాంగ్ వచ్చి నేరం చేయడం జరిగింది. ఆ క్రమంలో మేము కేసెస్ రిజిస్టర్ చేసి మేము ఆ సిపి గారు అప్పుడు పెట్టించిన సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేశాము. చెక్ చేస్తే ఒక బండి, ఒక మినీ అశోక్ లేలాండ్ ట్రక్ తీసుకొని కొంతమంది వ్యక్తులు వెళ్తున్నట్టు మాకు నోటీస్కి వచ్చింది. ఆ క్రమంలో మేము ఆ వెహికల్ని ట్రేస్ చేయడం, ఎక్కడున్నారు ఏంటి ఎవరు అనేది ట్రేస్ చేస్తే వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. ఐడెంటిఫై అయిన 4 మేము అరెస్ట్ చేయడం జరిగింది. పాల్పర్తి నాగరాజు, పాల్పర్తి సుబ్బారావు, గైకి చందు, అలాగే కట్ట తాతయ్య, ఈ 4 కూడా ఇలా ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఈ కరెంటు వైర్లను టప్ చేసి తీసుకొని వెళ్ళి వేరే ఒక అతనికి మంగళగిరిలో నరసింహరాజు అనేది అమ్మటం, అతను వేరే కరిగించేసి చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో మాకు సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడినాయి. ఇవే కాకుండా వీళ్ళు పెనుగంచిప్రోలు, అలాగే భవానీపురం, 2 టౌన్ లిమిట్స్లో కూడా నేరాలు చేశారు. సుమారు వీళ్ళు ఒక